యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. పంచద్రావిడ నవచండీ పారాయణ సహిత చండీ హోమం కార్యవర్గం వారు ఈ ఆషాఢమాసంలో జరిగిన 125వ చండీ హోమానికి నన్ను సువాసిని పూజకి సెలెక్ట్ చేశారండి. ఈ విషయం అమ్మవారు నాకిచ్చిన ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తున్నానండి. అమ్మవారికి కానివ్వండి, స్వామివారికి కానివ్వండి, మనం నలుగురితో కలిసి చేసే సేవ కానివ్వండి, లేదా మన ఇంట్లో మనం చేసుకునే పూజ కానివ్వండి, లేదా నివేదన కానివ్వండి, స్వామి స్వీకరిస్తున్నారా లేదా అననేది సందేహపడుతూ ఉంటాం మనం ఒక్కొక్కప్పుడు. కానీ చాగంటి వారు చెప్పినట్టుగా ఆ తల్లి క్రీగంట చూపు మన మీద పడినా కానీ మనకి శతకోటి జన్మల పుణ్యఫలితం వస్తుంది అనని పెద్దల ఉవాచ. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన ఆ తల్లికి శతకోటి వందనాలు. ఆదివారం 2వ తారీఖు జరిగిందండి చండీ హోమం. ముందుగా శుక్రవారం నేను కాళ్ళకి పారాణి, చేతులకి గోరెంటాకు పెట్టుకొని శనివారం సాయంత్రం హోమగుండ అలంకారానికి వెళ్ళానండి. ఇక ఆదివారం రోజు పొద్దున సువాసిని పూజకి నేను ఎలా రెడీ అయ్యానో, సువాసిని పూజ ఎలా చేశారు అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. ముఖ్యంగా సువాసిని పూజ అనేది వివాహిత స్త్రీని అమ్మవారి స్వరూపంగా భావించి చేసే పూజ. ముఖ్యంగా పార్వతీదేవి, లక్ష్మీదేవి మరియు గౌరీదేవి అనుగ్రహం కోసం ఈ పూజని చేస్తారండి. ముఖ్యంగా నవరాత్రుల్లో, వరలక్ష్మి వ్రతానికి, శ్రావణ మాసంలో, ఇటువంటి చండీ హోమాల్లో ఈ సువాసిని పూజ తప్పనిసరిగా జరుగుతూ ఉంటుందండి. అమ్మవారి స్వరూపంగా భావించిన ముత్తైదుకి ముందుగా పాద ప్రక్షాళన చేసి పాదాలకు పసుపు రాసి పారాణి పెట్టి పసుపు, కుంకుమ, పుష్పాలు పాదాల మీద సమర్పిస్తారండి మంత్రపూర్వకంగా. అమ్మవారికి మనం ఏ విధంగా షోడశ ఉపచారాలు చేస్తామో ఆ సువాసినికి కూడా అదే విధంగా షోడశ ఉపచారాలు చేస్తారండి. అంటే అమ్మవారిని బొట్టు పెట్టి ఆహ్వానించటము, తర్వాత ఆసనం సమర్పించటము, తరువాత ఆచమానము, అర్ఘ్యము, సమస్త షోడశ ఉపచారాలు ఆ సువాసినికి సమర్పిస్తారండి. ఈ పూజ అయిన తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారండి. నైవేద్యం సమర్పించటము అంటే పండో ఫలమో సమర్పిస్తారన్నమాట. తర్వాత అమ్మవారిగా భావిస్తున్న ఆ సువాసిని దగ్గర అందరూ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ పూజ భక్తి సాంప్రదాయం ఆధారంగా చేసే ఒక ఆచారం అండి. ఇక చండీ హోమంలో నాకు జరిగిన సువాసిని పూజ కూడా ఇదే విధంగా జరిగిందండి. మొదటగా బొట్టు పెట్టి అమ్మ సువాసిని పూజ చేయించుకుందరు కానీ రండి అనని మనల్ని తీసుకువచ్చి ఆ కుర్చీలో కూర్చోబెడతారన్నమాట. అది అమ్మవారిని ఆహ్వానించి చేయి పట్టుకొని తీసుకొని వచ్చి ఆసనం సమర్పించడం అన్నమాట. తరువాత సువాసిని పూజ చేసే దంపతులు షోడశ ఉపచారాలతోటి అమ్మవారిని మనం ఎలా సంతుష్ట చేస్తామో అదే విధంగా సువాసిని పూజ కూడా ఆ దంపతుల చేత నిర్వహించబడుతుందండి. అమ్మవారికి మనం ఏ విధంగా చీర, సార అన్నీ సమర్పిస్తామో సువాసినికి కూడా చీర, బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, గాజులు, పండు, తాంబూలం, కాటుక, దువ్వెన, అద్దము. ఆషాఢమాసం అవడం చేత నాకు సువాసినిగా ఇవ్వవలసిన ద్రవ్యాలతో పాటుగా గోరెంటాకు కూడా ఇచ్చారండి. తర్వాత హారతి సమర్పించి ముత్తైదువులందరూ నా చేత బొట్టు పెట్టించుకొని అక్షింతలు వేయించుకున్నారన్నమాట. నాకు జరిగిన సువాసిని పూజతో పాటుగా బాల పూజ, వటువుకి కూడా పూజ జరిగిందండి.
ఇక ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అవటం చేత మా వాళ్ళందరూ హిందూ సాంప్రదాయబద్ధంగా తోరానికి ఒక చామంతి పువ్వు కట్టి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్, ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పుకున్నామండి. ఈ సందర్భంగా సువాసిని పూజకు సంబంధించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక రాజ్యంలో ధర్మపరుడైన రాజు, భక్తి శ్రద్ధలతో ఉండే రాణి నివసించేవారు. వారికి సంపద ఉన్నప్పటికీ మనశ్శాంతి, సంతాన సౌభాగ్యం కలగలేదట. ఒకరోజు ఒక మహర్షిని ఆశ్రయించి ఆ రాజు రాణి కారణం అడిగారు. అప్పుడు మహర్షి ఇలా సెలవిచ్చారట: ప్రతి సువాసినిలోనూ ఆదిపరాశక్తి నివసిస్తూ ఉంటుంది అని. సువాసిని గౌరవించి దేవీ స్వరూపంగా భావించి పూజ చేస్తే దేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అనని చెప్పారట. మహర్షి మాటలను నమ్మిన రాణి శుక్రవారం ఒక సువాసిని ఆహ్వానించి ఆమె పాదాలు కడిగి పసుపు కుంకుమలతో పూలతో పూజించి తాంబూలము, వస్త్రము, దక్షిణ సమర్పించి భక్తితో ఆమె ఆశీర్వాదం తీసుకున్నారట. ఇక ఆ రాత్రి రాణిగారికి కలలో దేవి దర్శనమిచ్చి ఇలా వరమిచ్చిందట: సువాసిని గౌరవించినది నన్నే గౌరవించినట్లే అని. నీ భక్తికి చాలా సంతోషించాను. నీ ఇంట సౌభాగ్యము, ఐశ్వర్యము, సంతానము, శాంతి కలుగుతుంది అనని వరమిచ్చిందట. కొంతకాలానికి రాజ్యం సుభిక్షంగా మారి రాజదంపతులు సుఖశాంతులతో జీవించారట. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం నవరాత్రులు, వరలక్ష్మి వ్రతము, ఇటువంటి హోమాలు వంటి సందర్భాల్లో సువాసిని పూజ చేసే ఆచారం విస్తరించింది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ కథలో చెప్పే సందేశం ఏంటంటే, ప్రతి సువాసినిలోనూ దేవీతత్వాన్ని, అమ్మవారిని దర్శించి గౌరవించడం, వినయము, దానము, భక్తి, మనస వాచ కర్మణ పత్రం పుష్పం ఫలం తోయం అని పెద్దలు చెప్పినట్టుగా మనం భగవంతుడికి ఏది సమర్పించాము అనేది ముఖ్యం కాదండి. కొండంత దేవుడికి కొండంత పత్రిని సమర్పించలేం కదండి. మనం చేసే ప్రతి పని భగవదార్పితంగా చేస్తూ పోతూ ఉంటే ఏదో ఒకరోజు తప్పనిసరిగా ఆ భగవంతుడి కరుణా కటాక్షాలు మన మీద తప్పనిసరిగా ఉంటాయి అనని ప్రగాఢంగా నేను నమ్ముతానండి. తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలండి. అదేంటంటే, సువాసినులు తప్పనిసరిగా పూజలలో, అంటే శుభకార్యాలలో కానివ్వండి, పండగలకు కానివ్వండి, లేదా ఇట్లా సువాసిని పూజలకు కానివ్వండి, నోములు, వ్రతాలు, ఇట్లా ఏ విధమైన పూజలకైనా సరే జుట్టుని జడ వేసుకొని ముడి వేసుకోవాలటండి. ఇది పెద్దలు ఎందుకు చెప్తారు అనేది నాకు అంత బాగా తెలియదు. కానీ నోములు, వ్రతాలు తప్పకుండా నేను చేసుకునేటప్పుడు తప్పనిసరిగా జుట్టుని జడ వేసుకొని ముడి వేసుకుంటానండి. ఈసారి నా ముడికి నా జడబిళ్ళ కూడా పెట్టుకున్నానండి. వీడియోలో మీరు చూస్తున్నది ఇదే. సాధారణంగా ఆడవాళ్ళు అలంకార ప్రియులు. అలంకారం చేసుకోవాలి అనని ఎవరికుండదు చెప్పండి. అందులోనూ ఇటువంటి ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పనిసరిగా అలంకారం చేసుకోవాల్సిందే.
చండీ తల్లి క్రీగంటి చూపు, కృపా కటాక్షాలు మన మీద, మన కుటుంబాల మీద ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ తల్లిని మనసారా కోరుకుంటున్నాను. ఇటువంటి డివోషనల్ వీడియోల కోసం ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.